ప్రైజ్ దలాడు ఉదయకాల వాగ్దానము 90వ కీర్తన 14, 15 వచనాలు చదువుకుందాము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఆమేన్. ప్రైజ్ దలాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వోన్నతమైన తండ్రి, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడానికి స్తోత్రాలు. అయ్యా, ఉదయకాల సమయాన్ని దర్శించయ్యా నీకు వందనాలు. రాత్రికాల సమయం అంతటిలో తోడుగా ఉండి నీ కృపాని కాపుదలు మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్న పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నిలిపిన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. దినమంతటిలో తోడుగా ఉండండి. మా రోజువారి విధానంలో, మా జీవిత విధానంలో మీరు తోడై ఉండండి అయ్యా. మేము వెళుతున్న మార్గంలో, మా పనుల విషయంలో, మా భవిష్యత్తు విషయంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. నీకే మహిమ ఘనత తెచ్చే రీతిగా లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య రాజ్యానికి మమ్మల్ని నడిపించిన నాయన, పరిశుద్ధమైన మార్గమును ఎంచుకునే వారముగా అయ్యా, అనేకుల్లో నాయన ప్రచురించబడే రీతిగా, నీ నామాన్ని కనపరిచే రీతిగా నన్ను మమ్ము వాడుకోండి. నీ నీతి మార్గంలో నడిపించిన నాయన, ఇరుకైన మార్గంలో విశాలతను దయచేయండి. వెనుకున్నవో మరిచి ముందున్న వాటికి వేగలపడే రీతిగా అయ్యా మేము ప్రయాసపడుటకు సహాయం చేయండి. మా బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. వారింటి నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. వారి చేతి పనిని దీవించి ఆస్వాదించండి. నీ కృపని కాపుదల్లో బిడ్డలందరినీ భద్రపరచుకొని నీకు మహిమకరంగా, దీవెనకరంగా చేయమని, నీ సాక్షి బిడ్డలుగా నాయన నీకు మహిమ తెచ్చే రీతిగా వాడుకోండి అయ్యా. ఇంటికి తిరిగి వచ్చే వరకు నీ కృపని కాపుదలు బిడ్డలందరినీ బలపరచుకోమని, నీ కృప కనికరాన్ని చూపమని సమస్త ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.